సింగరేణిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన విమర్శలు చేస్తున్నారు. బొగ్గు గనుల టెండర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణిని నాశనం చేస్తున్నారంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని, మేఘా సంస్థకు లాభం చేకూర్చేందుకే ఈ సడలింపులు అంటూ చెప్తున్నారు. లాభాల్లో ఉన్న సింగరేణిపై కుట్ర జరుగుతోందని, సింగరేణి సంస్థలో భారీగా అవినీతి జరిగిందని, 7 బ్లాకుల్లో సుమారుగా 6,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ కొప్పులీశ్వర్ అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ జరపాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అసలు కొప్పుల ఈశ్వర్ ఏం కామెంట్స్ చేశారు ఒకసారి ఆయన మాటల్లోనే చూద్దాం. అంటే ఇప్పటికే చాలా కంపెనీలు ఉన్నాయి. తర్వాత ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కుమ్ముక్కై మెగా లాంటి సంస్థలను కూడా తీసుకురావడం కోసమే ఈ దారులు తెరిచిందని అనుకోవచ్చు కదా మనము. వాళ్ళు ఎవరి కోసం ఇదంతా ఏర్పాటు చేస్తున్నారనేది ఒక్క మాటలో చెప్పాలంటే సింగరేణి సంస్థను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్, తర్వాత బీజేపీ ప్రభుత్వాలు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కూడా పూర్తి వాళ్ళకు సహకారం అందిస్తూ వాటాలు పంచుకుంటూ చీకటి ఒప్పందాలు చేసుకొని గతంలో ఎంత గొప్పగా వెలసిల్లినటువంటి సింగరేణి సంస్థని ఇలా సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు 1,21,000 కుటుంబాలకు జీవితాన్ని ఇచ్చింది. ఇప్పటికి కూడా 50,000 కుటుంబాలు ఆధారపడ్డటువంటిది. మరి లాభాలలో ఉన్నటువంటి సంస్థ దీన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి కాదు, 2 కాదు, వీళ్ళు చేసినటువంటి కుంభకోణం ఇలా లెక్క తీస్తే నిజంగానే సిబిఐ ఎంక్వైరీ వేస్తే 6,000 కోట్ల కుంభకోణం. ఈ కుంభకోణం బయటికి రావాలి. దీని మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి బొగ్గు శాఖ మంత్రిగా మన రాష్ట్రం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాలి. మరి నిజాలు తేలాలి. మొన్న హరీష్ రావు గారు డిమాండ్ చేసిన దాంట్లో తప్పు లేదు. మీరు నిజంగానే సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఆధారాలతో, సాక్ష్యాలతో ఖచ్చితంగా మేము దాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసాం. ఎట్లా కొప్పులీశ్వర్ గారు, ఒకటి 1,600 కోట్లని, ఒకటి నైనీ కోల్ బ్లాక్ నెలకు లేకుంటే సంవత్సరానికి 400 నుంచి 650 కోట్లు అంటే క్లారిటీ లేదు. అంత కన్ఫ్యూజన్, డిఫరెంట్ వార్తలు వస్తున్నాయి. అసలు ఎంత నైనీ కోల్ బ్లాక్ వాల్యూ ఎంత, అసలు ఈ టెండర్ల ప్రక్రియ విషయంలో జరుగుతున్నటువంటి స్కామ్ ఎంత, లెక్క ఎంత? అంటే ఒక నైనీకి సంబంధించి 1,600 కోట్లు. కానీ మొత్తం ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి కోల్ బ్లాకుల ఏదైతే ఈ టెండర్ ప్రక్రియ ఉందో దాని ద్వారా జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాదాపు 6,000 కోట్లు దాటుతుందనేటువంటిదే అంచనా వేస్తున్నారు. అక్యురేట్గా చెప్పలేకపోవచ్చు కానీ దాదాపు 7 బొగ్గు బ్లాకులు, 7 బొగ్గు బ్లాకులలో 6,000 కోట్ల కుంభకోణం. ఈ మొత్తం 2 ఏళ్లలోనే ఇది 6,000 నుంచి 7,000 కోట్లు. 2 సంవత్సరాలలో వీళ్ళు పిలిచినటువంటి బొగ్గు బ్లాకులు ఏవైతే ఉన్నాయో దాంట్లో అందాజాగా 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఈరోజు ఒక ఆలోచన, అంచనా. ఎందుకంటే ఇన్ని బొగ్గు బ్లాకులలో వచ్చినటువంటిది ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం. నిజంగానే మెగా ఎంటర్ అయితే మీరు ఇప్పుడు 2 ఏళ్లలోనే 6,000 కోట్లు కాంగ్రెస్ ఇంత పెద్ద అవకాశం కల్పిస్తూ ఉంది అక్రమాలకు అంటారు. ఇంకా 3 ఏళ్ళు ఇదే విధానాలు కంటిన్యూ అయితే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎంట్రీ అయితే ఎంతవరకు వెళ్ళే అవకాశం? ఇంకా 3 ఏళ్ళు ఉంది అంటే ఇక ఏమైనా చేయొచ్చు. చేతుల అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సహకరిస్తున్నారు. ఇక వాళ్ళు కుమ్ముక్కు అయితే ఈ రాష్ట్రాన్ని అమ్ముకు తినొచ్చు. సింగరేణితో పాటు ఇప్పటికే అనేక కుంభకోణాలకు తెరరేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 సంవత్సరాలలో అస్తవ్యస్తమైన పరిపాలన, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని గాలికి వదిలేసి వాళ్ళ స్వలాభం ఎట్లా జరుగుతుంది, ఎట్లా 100 కోట్ల రూపాయలు సంపాదించి. మెగా ఇంజనీరింగ్ కృష్ణాడికి అనుభవం లేదు కోల్ మైనింగ్లో, ఈ తవ్వకాలలో, బొగ్గు గనుల్లో అసలు అనుభవం లేదు. అసలు ఫస్ట్ టైం ఎంట్రీ అంటారు. ఎంత క్యూబిక్ మీటర్ల తవ్వకాలు ఉండాలి, మట్టిని తొలగించి ఉండాలి, రాళ్ళను తొలగించి ఉండాలి, కొన్ని నిబంధనలు మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి కోసమే సడలింపు చేసినారు. అంటే చేస్తారు. ఇక వాళ్ళకు ఒప్పందాలు ఉన్నప్పుడు అనుభవం సృష్టిస్తారు. ఏమున్నది, అనుభవం లేకున్నా అనుభవాన్ని తీసుకొస్తారు. ఎట్లయితే వాళ్ళకు మనం దీన్ని కట్టబెట్టగలుగుతాం అనేటువంటి నిబంధనలన్నీ కూడా పొందుపరిచి వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం వాళ్ళ చేతుల్నే, అధికారం వాళ్ళ చేతుల్నే. వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆ నిబంధనలను పొందుపరిచి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దాంట్లో పెద్ద మనం ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదు.